బాగున్నారా? అయితే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను అనమాట. సండే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఆ ఎగ్ బిర్యానీ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వచ్చేసేయండి. బిర్యానీ కోసం రైస్ని వాష్ చేసుకుంటున్నాను అనమాట. 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు బిర్యానీ కోసం రైస్ అనమాట నేను 2 మిక్స్ చేశాను. బాస్మతి రైస్ అండ్ సోనా మసూరి రైస్ అనమాట. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నా. వాష్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే రైస్ మంచిగా అవుతుంది. అందుకోసమే ఇందులోనే నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత బిర్యానీ కోసం నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఏ బిర్యానీకైనా ఆనియన్స్ ఎక్కువ పడతాయి కదా, అందుకోసం వీటిని స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇవి చాలా ఘాటు ఉన్నాయండి బాబు, బాగా ఏడిపించేసింది నన్ను ఈ బిర్యానీ. కట్ చేస్తున్నంతసేపు కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉన్నాయన్నమాట. అది కూడా మీతో షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ అయ్యో బాబు ఏంటి ఇవిడ ఏడుస్తుంది అనుకుంటుందని చెప్పేసి షేర్ చేస్తలేను. ఈ విధంగా మొత్తం స్లైసెస్ కట్ చేసుకుంటున్నాను. బిర్యానీ మాత్రం అద్దుర్సండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ. ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను కడాయిలో ఆయిల్ వేస్తున్నాను. ఇవి ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవడం కోసం అనమాట. ఈ ఆయిల్లో నేను ఆనియన్స్ను ఫ్రై చేసుకుంటున్నాను. డీప్ ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి యాక్చువల్ టేస్ట్ ఇది అంటే సూపర్ ఉంటుంది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ కడాయితో పని లేదనమాట, వేరే ప్రాసెస్ కూడా చూద్దాము. ఇది కొంచెం లెంతీ ప్రాసెసేనండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో కొంచెం వెరైటీ ఉంటే బాగుంటుంది కదా, ఇంట్లో కూర్చొని బోర్ కొట్టకుండా. రైస్ కూడా నానిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను. నేను స్టవ్ ఆన్ చేసేసి ఈ రైస్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. గీ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత ఇందులో హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగాలు, ఇలాచి, పువ్వు, మొగ్గ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేశాను అనమాట. ఇందులోనే కొంచెం షాజీరా కూడా యాడ్ చేశాను. వీటిని మొత్తము బాయిల్ చేయాలన్నమాట. ఈ బాయిల్ చేసేది మనము రైస్ని చూసుకుంటూ బాయిల్ చేసుకోవాలండి, ఎందుకంటే అది 70% మాత్రమే కుక్ కావాలన్నమాట. ఈ రైస్ 70% అయిన తర్వాత ఈ వాటర్ అంతా తీసేయాలి, మనము డ్రైన్ చేసుకోవాలి. 70% కుక్ అయిన తర్వాత నేను వాటర్ అంతా తీసానండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఆ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అందుకోసం నేను కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. అందులో పసుపు యాడ్ చేసి కొంచెం కలిపిన తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసేసి వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి వీటిని. ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టలేదండి. ఇప్పుడు అసలు బిర్యానీ ప్రాసెస్ అనమాట. అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మందపాటి వెడల్పుగా ఉండే గిన్నెను స్టవ్ పైన పెట్టేసుకోవాలి. అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, కానీ నెయ్యి ఫ్లేవర్ బిర్యానీకి సూపర్ ఉంటుందండి. అందుకోసం 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను అనమాట. అందులో నేను మొత్తం నెయ్యితో చేయలేదండి, ఆయిల్ కూడా యాడ్ చేశాను. తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసాను, అదే చెక్క, లవంగాలు అవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకున్నాను. అందులోనే కరివేపాకు కూడా వేసుకున్నాను. దీని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కలర్ మారిందనమాట. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అంటే మనం బిర్యానీ చేసే క్వాంటిటీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గుమగుమలాడుతూ వాసన వస్తుందన్నమాట. నెయ్యి కూడా యాడ్ చేసాం కదా, నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి పుదీనా, కొత్తిమీర, టమాటో, ఆ 3ని ఒకేసారి యాడ్ చేశాను. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ బాయిల్ అయ్యేటప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. ఇప్పుడు చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి ఫ్రై చేసుకోవాలి బాగా. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ బటన్ ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలంటే నా కొత్త వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. నా కొత్త వీడియోలు మీరు చూడొచ్చు. ఓకేనా? ఇప్పుడు బిర్యానీ చూద్దాము. ఇప్పుడు నేను ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. తర్వాత పసుపు యాడ్ చేశాను. రెడ్ చిల్లీ పౌడర్ మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి.
అలాగే కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసాము. తర్వాత బిర్యానీ మసాలా ఏదైనా పర్లేదండి, ఏ బిర్యానీ మసాలా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న బిర్యానీ మసాలా మీరు యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఇంచుమించు నేను చేసిన క్వాంటిటీకి 200 ml కర్డ్ పట్టిందండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి నేను కర్డ్ను అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా బాయిల్ అవుతుంది. మనం వేసిన నెయ్యి అంతా పైకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి 2 minutes బాయిల్ కానివ్వాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సగం మసాలా పక్కన తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే బిర్యానీని లేయర్స్గా వేసేటప్పుడు మధ్యలో వేయడం కోసం అని చెప్పేసి పక్కన తీసి పెడుతున్నాను. అలాగే కొంచెం మసాలాని అడుగునే అలాగే ఉంచాలి. చూడండి, ఈ విధంగా అడుగున మసాలా ఉండింది. దీనిపైన మనము 70% బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని లేయర్గా వేసుకోవాలి. ఇది లేయర్స్ వేసుకోవాలండి. బిర్యానీ అయితే ఎమ్మీ టేస్ట్ ఉంటుంది. డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుందండి అందరికీ. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ లాక్డౌన్ పీరియడ్లో. చూడండి, ఈ విధంగా రైస్ పరిచిన తర్వాత దానిపైన బ్రౌన్ ఆనియన్స్ వేసాను. బ్రౌన్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, దానిపైన ఎగ్ మసాలా వేసేసాము. దానిపైన మళ్ళీ రైస్, మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, మళ్ళీ ఎగ్ మసాలా వేసేసి ఈ విధంగా మనకి ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్గా దీన్ని మొత్తము సెట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎగ్ దమ్ బిర్యానీ అండి. ఎంత పొడిలాడుతుందో చూడండి రైస్. ఇదే విధంగా పొడిలాడుతూ ఉంటుందండి బిర్యానీ లాస్ట్ వరకు కూడా మీరు చూడండి. అది ఈ మొత్తం రైస్ని సెట్ చేశాను ఈ విధంగా. దీనిపైన మిగిలిన ఆనియన్స్ అన్ని కూడా వేసేయాలి. తర్వాత ఒక లెమన్ జ్యూస్ మొత్తం పైన పిండాలండి. ఈ విధంగా ఒక లెమన్ జ్యూస్ మొత్తం పిండుకోవాలి. అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. దీనిపైన ఒక 2 teaspoons వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే కరివేపాకు, ఏదైతే బిర్యానీ మసాలా మనం యూజ్ చేసామో ఆ బిర్యానీ మసాలాను కూడా పైన ఈ విధంగా చల్లుకోవాలి. పైన నెయ్యి కూడా వేస్తున్నాను. ఈ మొత్తం ఇలా వేసేసి మూత పెట్టేసి ఇంకా మనం దమ్ చేసుకోవాలి. ఆ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి దీనిపైన ఒక వెయిట్ పెట్టాలండి. నేను అందుకోసం ఒక బౌల్ నిండా వాటర్ పెట్టేసి దానిపైన పెట్టాను. దీన్ని ఒక 15 to 20 minutes వరకు దమ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు బిర్యానీ రెడీ అవుతుంది. 20 minutes అయిపోయింది. చూసేయండి బిర్యానీ ఎలా వచ్చిందో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బాగుంది కదా. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పొడిలాడుతూ వచ్చింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ లాక్డౌన్ పీరియడ్లో. చూడండి ఎంత విడివిడిగా వచ్చింది రైస్. చాలా బాగా వచ్చింది. బాగా దమ్ కూడా అయిందనమాట. ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుంది. హోటల్ స్టైల్ అనమాట. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. యమ్మీ ఎగ్ దమ్ బిర్యానీ సర్వ్ చేసేసాను. చూడండి ఎంత బాగుందో. సింపుల్ మెథడ్ అండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, హంగామా పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇలాంటి వెరైటీస్ ప్రిపేర్ చేసేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. అలాగే మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను యమ్మీ రెసిపీతో. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.